ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అచ్చార్లగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తప్పుల తడకగా మారింది. ఇప్పటికే ఇంటి స్థలం పొందిన వారికి, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి కూడా కొత్తగా మళ్లీ ఇళ్లు కేటాయించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చక్రం తిప్పి పేదలకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఎంపిక చేసిన జాబితా ఎందుకు మారింది? కొత్త జాబితాలో అనర్హులు ఎవరు? గ్రామ సభ కూడా నిర్వహించకుండా ఇళ్లు ఎలా మంజూరు చేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం చేపడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో చేస్తున్నటువంటి ఒక వింత పోకడ ఇవాళ అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. ఇక ఇందిరమ్మ ఇల్లు రావేమో, పాత కేసీఆర్ కట్టిన ఇళ్ళే మాకు దిక్కైతే ఏమో అన్నటువంటి అధికారులు బలంగా నాటుకుపోతుంది. ప్రస్తుతం మనం నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో ఉన్నటువంటి ఉన్నటువంటి దళిత వాడలో ఉన్నాం. ఇక్కడ కేసీఆర్ హయాంలో నిర్మించినటువంటి 18 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపిక ప్రక్రియే ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. ఇక్కడ గతంలోనే దళితులకు కేటాయించినటువంటి భూముల్లో ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఆ పట్టాలను తీసుకున్నటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీ నిర్మించారు. ఎవరైతే ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చారో వారికి ప్రాధాన్యతనిస్తామని చెప్పి ఆడాను ఉన్నటువంటి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చెప్పడంతోనే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తమ ఇళ్ల స్థలాలను ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తాం, కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తామని చెప్పినటువంటి నాయకులు ఇవాళ ఆ పని చేయకపోగా కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకే రంగులు మార్చి ఇవ్వడం అనేది ఒక పెద్ద వివాదాస్పదంగా మారింది. ఆచార్లగూడెంలో ఉన్నటువంటి దళితవాడలో మనం ఉన్నాం. 2007లో ఇచ్చినటువంటి పట్టాలను ఆసరాగా చేసుకొని స్తోమత ఉన్నటువంటి దళిత బిడ్డలు ఇళ్ళు నిర్మించుకున్నారు. రానటువంటి వాళ్ళు ఇదే ఇండ్ల పట్టాలను ఆసరాగా చేసుకొని జీవితం వెల్లదీస్తూ ఏదో ఒక రోజుకి ఇల్లు కట్టుకుందామని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారు. గతంలో వచ్చినటువంటి లబ్ధిదారులను పక్కకి నెట్టేశారు. ఆ తర్వాత అప్పటికి ఇండ్ల పట్టాలు పొందినటువంటి వాళ్ళని కాదని కొత్త వాళ్ళని ఎంపిక చేశారంటున్నారు. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎంపిక జరిగినటువంటి కొలికపోగు ప్రమీల, వైఫ్ ఆఫ్ లింగయ్య అనే ఒక కుటుంబానికి ఇప్పుడు వీళ్ళు మంజూరు చేశారు. ఆ ఇంట్లో ప్రవీణ్ అనేటువంటి వ్యక్తికి ఇటీవల కాలంలో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినట్టుగా స్థానికులు చెప్తున్నారు. వీళ్ళకి ప్లాట్ ఉంది, ఒక ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉంది. అసలు పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇవ్వాలనేటువంటి నిబంధన ఉన్నప్పుడు ఈ కొలికపోగు ప్రమీల కుటుంబానికి ఎట్లా ఇస్తారని కోరుతున్నారు. సేమ్ అదే కుటుంబంలో చెందినటువంటి కొలికపోగు సీతారాములు, ఉప్పలి భార్య ఉప్పలి పేరుతో వీళ్ళకి కూడా ప్లాట్ ఉందని చెప్తున్నారు. ఆర్థికంగా బలమైన కుటుంబము. ఈ మూడు కూడా ఒకే కుటుంబాలు. కొలికపోగు నాగేంద్ర, వైఫ్ ఆఫ్ చుక్కయ్య, లేట్ ఇతను చనిపోయాడు. వీడు ఈ ఒక్కటి మాత్రమే అర్హులతకు ఉన్నప్పటికీ కూడా ముగ్గురికి ఒకే కుటుంబంలో ఇచ్చారు. కొలికపోగు ప్రమీల, కొలికపోగు ఉప్పలి, కొలికపోగు నాగేంద్ర, ఈ ముగ్గురికి ఇచ్చారనేటువంటిది ఆచార్లగూడెం గ్రామానికి చెందినటువంటి ప్రజలు చెప్తున్నటువంటి ఆరోపణ. దీంతోపాటు కొలికపోగు శైలజ, ముత్తయ్య వీళ్లకు సొంత ఇల్లు ఉంది, ప్లాట్ కూడా ఉందని ఈ గ్రామస్తులు చెప్తున్నారు. పిన్నబోయిన నాగలక్ష్మి, వైఫ్ ఆఫ్ సైదులు, వీళ్ళకు ఆటో ఉంది, 1.5 ఎకరం పొలం ఉంది, ఇల్లు కూడా ఉన్నది సార్, అయినా కానీ ఇచ్చారని చెప్తున్నారు. దీంతోపాటు మీగడ సోమమ్మ ఇల్లుంది, గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఇప్పుడు ప్లాట్ ఉందని చెప్తున్నారు. విడో ఎవరైతే సూరపల్లి ముత్యాలు ఈమె విడో అయినప్పటికీ ఒకే కొడుకున్నాడని చెప్తున్నారు. ఈమెకు కూడా ప్లాట్ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇళ్ల స్థలం ఇచ్చారనేటువంటిది ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగిందనేటువంటి విషయం చెప్తాం. బ్రదర్, గతంలో జాబితా సిద్ధమైందన్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్త జాబితా ఎందుకు పుట్టుకొచ్చింది? గ్రామసభ నిర్వహించారా? అసలు ఏం జరిగింది? నమస్తే అండి, నా పేరు రాజా, ఆచర్లగూడెం గ్రామం. గతంలో ఆల్రెడీ ఎంపిక అయినాయి సార్, మాకు లిస్ట్ అవుట్ వచ్చింది. వచ్చిన తర్వాత లిస్ట్ అవుట్ వచ్చింది, అందులో మా పేర్లు ఉన్నాయండి. మా పేర్లు ఉన్నాక మళ్ళీ మా పేర్లను పక్కా తీసేసి లిస్ట్ అవుట్ మార్చి వాళ్ళ రాజకీయాల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ క్యాండిడేట్లకి ఇవ్వటం జరిగింది. ఇంకొకటి, ఈ ఫస్ట్ మా ఎస్సీ కాలనీకి సంబంధించిన పట్టా భూములండి. మా పట్టా భూములల్లో మా ప్లేసులు పోయిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మూకుమ్మడిగా రాజకీయంగా మార్చుకొని వీటిని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వస్తే మాలాంటి దళితులకి అసలు ఏమి లేని వాళ్ళకి మేము ఎడిపోవాలి. అది ఉన్న లబ్ధిదారుల్లో చాలామందికి ఉద్యోగాలు ఉన్నాయంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయంటున్నారు, ఇళ్ల స్థలాలు ఉన్నాయంటారు. ఏం జరుగుతుంది? అవునండి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అదే లిస్ట్ అవుట్లో కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారు, కొంతమందికి పొలాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మామూలుగా ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇండ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా లబ్ధిదారులే అంటున్నారు. వాళ్ళకు కూడా లిస్ట్ అవుట్ పేరు వచ్చింది. అసలు లబ్ధిదారులు అయిన వాళ్ళని పక్కగా నెట్టేశారు. సరే తమ్ముడు, ఏం జరుగుతుందమ్మా అసలు మీ ఊర్లో? ఈ ఆచార్లగూడెంలో ఇప్పుడు చేసినటువంటి లబ్ధిదారుల జాబితా మీకు తెలుసా? ఇప్పుడు ఉన్నోళ్ళకే వచ్చినాయి అంటున్నారు, నిజమేనా?
అయితే వాళ్ళ పార్టీకి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి ఇచ్చుకున్నారు. గతంలో ఇప్పుడు ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక జరిగిందా ఈ ఊర్లో? మరి వాళ్ళని కాదని కొత్త వాళ్ళకి ఇచ్చారంటున్నారు కదా. గతంలో లబ్ధిదారుల ఎంపిక జరిగినది. ఇప్పుడు కొత్త వాళ్ళకి వాళ్ళు కాబోయే సర్పంచ్గా నిలబడదాం అనుకునేసి మొత్తం రాజకీయ లబ్ధిదారు ఇప్పుడు పొందిన వాళ్ళంతా మీ ఊరోళ్ళే కదా, మీకు తెలుసు కదా వాళ్ళకి ఉద్యోగం ఉందని అంటున్నారు, ఆటో వాళ్ళకి ఉందంట, ఒకరికి ఎకరన్నర భూమి ఉందంట. కనీసం గ్రామ సభ పెట్టకుండా మొత్తం లబ్ధి చేశారండి. మాకు లాటరీ సిస్టమ్ కావాలా, లాటరీలో మాకు ఒకవేళ రాకపోతే మేము వదులుకుంటాం, దానికి అగ్రి. కనీసం మీకు ఎవరికి చెప్పలే, ఇన్ఫర్మేషన్ లేదు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే స్థలాలు కోల్పోయి అందరికీ ఇల్లు వస్తాయనేటువంటి లక్ష్యంతో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించామని చెప్తున్నారు. కనీసం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎవరికి తెలియకుండా చేశారని చెప్తున్నారు. రాజకీయ లబ్ధితోనే ఆల్రెడీ ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలకు, ఉద్యోగం ఉన్న కుటుంబాలకు ఇవ్వడంతోనే సమస్య మొదలైందని చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఈ గ్రామస్తులు ఒక డిమాండ్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడున్నటువంటి సెలెక్ట్ చేసినటువంటి 18 మందిని గ్రామంలో మరొక 15-20 మంది లబ్ధిదారులు ఉంటారు, అందరినీ కలిపి లబ్ధిదారులుగా ఎంపిక చేసి గ్రామసభ నిర్వహించి లక్కీ డ్రా చేస్తే మాకు అభ్యంతరం లేదు ఎవరికి వచ్చినా తీసుకోవడానికి. కానీ ఆల్రెడీ లబ్ధి పొందినటువంటి వాళ్ళు, గతంలో ఇందిరమ్మ ఇళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కింద ఇండ్ల స్థలం తీసుకున్న వాళ్ళకే ఎంపిక చేసి ఇచ్చారని చెప్తున్నారు. కొత్త జాబితాను కనీసం గ్రామస్తులకు తెలియకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధం చేసి ఇచ్చారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవి రద్దు చేసి మళ్ళీ గ్రామసభ నిర్వహించాలని ఆచార్యగూడానికి సంబంధించినటువంటి దళిత బిడ్డలు డిమాండ్ చేస్తున్నారు. విడుదల నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ఆచార్యగూడెం, నేలకొండపల్లి మండలం నుంచి.